ఈ మధ్య కాలంలో చూసిన చాలా ట్రైలర్ లో ఆంధ్ర కింగ్ తాలూకు ఒక స్పెషల్ అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది భయ్య. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒకప్పుడు హీరోలు వాళ్ళ అభిమానుల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో క్లియర్ గా కనబడబోతున్నాయని అర్థమైంది. ఆ ఎమోషన్ మధ్యలో మంచి స్టోరీతో ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ అయితే బిల్డ్ చేశారు మన మహేష్ బాబు పి. ట్రైలర్ ని బట్టి చూస్తే కథ ఏంటంటే భయ్య, సాగర్ అనే కుర్రాడు ఆంధ్ర కింగ్ సూర్యకి డై హార్డ్ ఫ్యాన్. ఇక ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మనోడు చేసే హడావిడి, ఆ హడావిడి మధ్యలో జరిగే గొడవలు, హీరో అంటే పిచ్చి అభిమానం ఉన్న ఈ అబ్బాయికి ఒక థియేటర్ యజమానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక ఆ తర్వాత తనే ఓన్ గా ఒక టూరింగ్ టాకీస్ అయితే బిల్డ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇక ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సాగర్ కోసం ఆ ఆంధ్ర కింగ్ సూర్య కూడా తన ఫ్యాన్ కోసం బయలుదేరుతాడు. ఇక ఇలాంటి డ్రామా మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా బిల్డ్ చేశారు. అయితే చాలా మంది థియేటర్ యజమానికి హీరోకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ లో హీరోయినే మెయిన్ రీజన్ అనుకుంటున్నారు. అంటే థియేటర్ యజమాని కూతురు ఈ అమ్మాయి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అదే మెయిన్ రీజన్ అయినుంటే ఇంత డైరెక్ట్ గా ట్రైలర్ లో అయితే దాన్ని మెన్షన్ చేసి ఉండరని నా ఫీలింగ్. చూద్దాం, ఈ 27th సినిమా రిలీజ్ అయ్యాక అన్ని డౌట్స్ కి అయితే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. నేనైతే సాగర్ సూర్య కలుస్తారా లేదా అన్న సస్పెన్స్ అయితే ట్రైలర్ లో మెన్షన్ చేశారు కదా, దాని గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. ఇక మీరు ఈ ట్రైలర్ గనక చూసుంటే మీకే విషయాలు నచ్చాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్యా.